గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం నిర్వహించాలని ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు. దాంతోపాటు నూతనంగా వచ్చిన ఎంఆర్ఓని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గత వైసీపీ పాలనలో పంచాయతీల్లో అధ్వానంగా కాలువలు నిర్మించి మురుగునీరు పోయేందుకు వసతి లేకుండా కాలువల్లో నిలిచిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అంటురోగాలతో అల్లాడిపోయే పరిస్థితి ఉందని, కాబట్టి కూటమిలో భాగంగా పంచాయతీ కాలువలన్నీ కూడా క్లీన్ చేసి వారానికి ఒకసారి బ్లీచింగ్ కొట్టించాలని మండల కార్యాలయం నందు ఎంపీడీఓకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వినతి పత్రాన్ని ఇచ్చారు. వర్షాలు మొదలైనాయి. గత ప్రభుత్వం పంచాయతీల్లో కాంట్రాక్టుల కోసం కాలువలు నిర్మాణం చేశారు, కానీ ఆ కాలువల్లో నీళ్లు ఎలా పోవాలో వాటికి మార్గం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఈ వర్షపు నీరు ఇళ్లలో ఉండేటువంటి మురుగునీరు అంతా కూడా కాలువల్లో చేరిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దోమలు చేరి ఆ దోమల వల్ల అంటురోగాలు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఈ విషయం పైన కూటమిలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. వెంటనే మనుబోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కాలువలు క్లీన్ చేయించండి మేడం అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు మంచిగానే స్పందించి త్వరలోనే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక క్షణం ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది పేలుడు పేలుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, నాతో రాండి. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో పంచాయతీ కాలువల పరిస్థితి ఏంది, కాంట్రాక్టర్ కోసం మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది, ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాము. కాబట్టి ఇంకన్నా తెలుసుకొని నడుచుకోండి. ఊరికి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, యువత కోసం, రైతుల కోసం పనిచేసేదే. గ్రామాల అభివృద్ధి కోసం అడుగులు ముందుకేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అంటే. మీరు చేసిన చేతకానితనం వల్ల మేము ప్రజలు అవస్థలు పడతా అభివృద్ధి వైపు నడిపించుకుంటున్నాం.